తెలుగులో సమ్మర్ సీజన్ మ్యాట్స్ వేర్ రాబిన్ హుడ్ సినిమాలతో మొదలైంది. గత నెల రోజులుగా సైలెంట్ గా ఉన్న బాక్సాఫీస్ ఈ రెండు సినిమాలతో మళ్లీ కలకలాడతాయని డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రెండు సినిమాలు వేటికవే ప్రత్యేకం. మ్యాట్ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపుకు చూసేలా చేసిన ముగ్గురు కుర్రాళ్ళు మ్యాట్ స్క్వేర్ సినిమాతో మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా పట్ల యువతలో మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు విపరీతమైన బజ్ క్రియేట్ చేసేలా చేసింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తారా ఎంటర్టైన్మెంట్ పథకంపై నాగవంశీ నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న నితిన్ ఈ సినిమాతో తిరిగి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. దీనికి తగ్గట్టు ట్రైలర్ ఉండడంతో ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నితిన్ అభిమానులు నమ్ముతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ విషయంలో ఎక్కడ తగ్గకుండా నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల పకడ్బందీగా ప్లాన్ చేసి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా చేశారు. సన్ రైజర్స్ మాజీ ప్లేయర్, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మొత్తానికి ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలతో పాటు మోహన్ లాల్, ఎంపురాన్, విక్రమ్, వీర ధీరసుర సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో మ్యాట్ స్క్వేర్, రాబిన్ హుడ్ సినిమాలలో ఏది జెన్యూన్ గా హిట్ అయింది, ఏ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు, ఈ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా మ్యాట్ స్క్వేర్ సినిమా ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో స్టోరీ ఉండదు, కేవలం కామెడీ మాత్రమే ఉంటుందని చెప్పారు. నిర్మాత చెప్పినట్టు దర్శకుడు ఈ సినిమాను కథ లేకుండా కేవలం కామెడీ సీన్లతో లాగించారు. మ్యాట్ సినిమాలో ఉండే క్యారెక్టర్లను తీసుకుని లడ్డు మ్యారేజ్ చుట్టూ ఈ సినిమాను అల్లుకున్నారు. అందుకు తగ్గట్టు ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వారు. కానీ సెకండ్ హాఫ్ కొంచెం గాడి తప్పినట్టు అనిపించింది అని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఉన్నంతలో ఈ సినిమా ప్రేక్షకులు నవ్వించడంలో సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక రాబిన్ హుడ్ సినిమా విషయానికి వస్తే ఇలాంటి స్టోరీ గతంలో చాలా సినిమాలలో వచ్చాయి. అనాథగా పెరిగే కుర్రాడు దొంగతనాలు చేసి లేని వాళ్ళకు పెట్టడం, ఇది సింపుల్ గా చెప్పాలంటే ఈ సినిమా కథ. కానీ దర్శకుడు కామెడీ టైమింగ్ ను నమ్ముకున్నారు. ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా నితిన్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ కాంబోలో వచ్చిన సీన్స్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ అసలు సమస్య సెకండ్ హాఫ్ లోనే ఉంది. తర్వాత ఏం జరుగుతుందనేది ప్రేక్షకులకు అర్థం అయిపోతుంది. కానీ సినిమా పడిపోతున్న ప్రతిసారి ఒక సాలిడ్ ట్విస్ట్ తో నిలబెట్టే ప్రయత్నం చేశారు. డేవిడ్ వార్నర్ కనిపించేది 2 నిమిషాలు మాత్రమే. కానీ సినిమాకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయింది. మొత్తం మీద ఈ 4 సినిమాలలో ప్రేక్షకుల మొదటి చాయిస్ మ్యాట్ స్క్వేర్. తెలుగులో బజ్ లేకపోవడంతో మోహన్ లాల్ సినిమా తేలిపోయింది. మార్కెట్ లేకపోవడంతో విక్రమ్ సినిమా వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. ఉన్న ఈ 2 సినిమాలకి మరి సూపర్ హిట్ టాక్ అయితే రాలేదు. అలానే మరి ఫ్లాప్ టాక్ అయితే రాలేదు. మ్యాట్ స్క్వేర్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లు దక్కాయి. దీంతో ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ 2 సినిమాల రేంజ్ ఏంటో తెలియాలంటే ఈ వీకెండ్ వరకు ఎదురు చూడవలసి ఉంది.